2024వ సంవత్సరాన్ని ఓటమితో ముగించిన టీమిండియా 2025వ సంవత్సరాన్ని ఓటమితోటే ప్రారంభించింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరిగినటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్ను 3-1 తేడాతోటి కైవసం చేసుకుంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత 10 సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఇండియా డామినేషన్కు తెరదించింది ఆస్ట్రేలియా. ఈ ఓటమితోటి ఇండియా WTC ఫైనల్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పటివరకు మినుకుమంటున్నటువంటి WTC ఫైనల్స్ ఆశలు ఆరిపోయాయి. దీంతో WTC ఫైనల్స్కు ఆస్ట్రేలియా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్స్కు చేరినటువంటి నేపథ్యంలో ఈ గెలుపుతోటి రెండవ జట్టుగా ఆస్ట్రేలియా WTC ఫైనల్స్కు చేరింది. దీంతో ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. సో ఈ ఓటమికి బాధ్యులు ఎవరు? కోర్స్ సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మదే ఇదంతా బాధ్యత మొత్తం బ్యాటర్లదే అని చెప్పినప్పటికీ బౌలర్లది కూడా చాలా బాధ్యత ఉందండి. ముఖ్యంగా ఒక్క జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ఎవ్వరు కూడా రాణించలేదు. ఈ సిరీస్లో ఓటమికి అందరి వేళ్ళు రోహిత్ శర్మ వైపు, ఆ తర్వాత విరాట్ కోహ్లీ వైపే చూపించాయి. కానీ మిగతా బ్యాటర్లు కూడా పెద్దగా రాణించింది ఏమీ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే బౌలర్ల వైఫల్యం కూడా ఇండియా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఒక్క బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ఎవరూ రాణించలేదు. బుమ్రా ఒక్కడు మినహాయింపు. సో మిగతా వారు సిరాజ్ కాస్త పర్వాలేదు అనిపించినప్పటికీ కీలకమైనటువంటి సమయాల్లో సిరాజ్ కూడా చేతులు ఎత్తేసారు. ముఖ్యంగా ఈరోజు ఒకవైపు ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీసి రాణిస్తుంటుంటే మరొక వైపు సిరాజ్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా బ్యాటర్ల మీద ఒత్తిడిపోయి వాళ్ళు ఈజీ విక్టరీ సాధించారు. సో కీలకమైనటువంటి సమయంలో సిరాజ్ కూడా చేతులు ఎత్తేశాడు. దీంతో ఇండియాకి ఓటమి తప్పలేదు. సో ఓవర్ నెట్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 141 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం ఇండియా తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించి ఓవర్ నెట్ స్కోర్కు మరొక 16 పరుగులు మాత్రమే జోడించి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. సో ఇండియా మొత్తంగా చూసినట్లయితే 39.5 ఓవర్లలో 157 పరుగులకే ఆల్అవుట్ అయింది తన సెకండ్ ఇన్నింగ్స్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో లభించినటువంటి 4 పరుగుల ఆధిక్యంతో కలిపితే మొత్తంగా ఆస్ట్రేలియా జట్టు ముందు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. ఈ విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 27 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. సో నిన్న జడేజా 8 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు కదా. 8 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి ఈరోజు ఉదయము బ్యాటింగ్ ప్రారంభించినటువంటి జడేజా నిన్నటి స్కోర్కు మరొక 5 పరుగులు మాత్రమే జోడించి అంటే 13 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే మూడవ రోజు ఉదయం ఆట ప్రారంభమైన కాసేపటికే జడేజా అవుట్ అయ్యాడు. జడేజా అవుట్ అయినటువంటి మరి కాసేపటికే వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ కావడంతో ఇక ఇండియా పని అయిపోయినట్టుగా మనకి ముందుగానే అర్థమైపోయింది. సో 147 పరుగుల వద్ద జడేజా అవుట్ అయితే 156 పరుగుల వద్ద సుందర్ కూడా అవుట్ అయ్యాడు. సుందర్ నిన్న 6 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు కదా. ఈరోజు మరొక 6 పరుగులు జోడించి అంటే మొత్తంగా 12 పరుగులు చేసినటువంటి వాషింగ్టన్ సుందర్ కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. కనీసం 200 పరుగులన్నా ఆస్ట్రేలియా ముందు విజయ లక్ష్యంగా ఉంచుతారని చెప్పేసి భారత అభిమానులు భావించినప్పటికీ వీరిద్దరూ అంటే చివరిగా మిగిలినటువంటి బ్యాటర్లు జడేజా, సుందర్ కూడా అవుట్ కావడంతో ఇక ఇండియాకు ఓటమి తప్పదని మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి సిరాజు కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో కవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిన్న వెన్నునొప్పితోటి బాధపడి మైదానాన్ని అంటే మ్యాచ్ మధ్యలో నుంచే మైదానం వీడి హాస్పిటల్కి పోయి స్కానింగ్ చేయించుకున్నటువంటి బుమ్రా ఈరోజు అసలు బ్యాటింగ్కి వస్తాడా లేదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ 10వ స్థానంలో బ్యాటింగ్కి దిగాడు బుమ్రా. అయితే 3 బంతులు ఎదుర్కొన్నటువంటి బుమ్రా పరుగులేమీ చేయకుండానే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాయి డక్అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 39.5 ఓవర్లలో 157 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బోలాండ్ ఏకంగా 6 వికెట్లు తీసి రాణించాడు. ఇక కమిన్స్ 3 వికెట్లు, వెబ్స్టర్ మరొక వికెట్ తీయడం జరిగింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియాకు ఓపెనర్లు కోన్స్టాస్, ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓవర్కి సగటున 6 పరుగులు చొప్పున చేస్తూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు వీరిద్దరు కలిసి. వారిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నటువంటి తీరు చూస్తే ఆస్ట్రేలియా ఈజీగానే విక్టరీ సాధిస్తుంది అని అనిపించింది. అయితే ఆస్ట్రేలియా స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోవడంతో ఇండియాకు కాస్త ఆశలు చిగురించాయి. ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి వెంటనే 3 వికెట్లు తీశాడు. అయితే ఒకవైపు ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ మరో ఎండులో అతనికి సహకరించేటువంటి బౌలర్లు లేరు. ఎందుకంటే వెన్నునొప్పితో బాధపడేటువంటి బుమ్రా బ్యాటింగ్కి అయితే వచ్చాడు కానీ బౌలింగ్కి రాలేదు. సో బుమ్రా ప్లేస్లో తాత్కాలిక కెప్టెన్గా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. బుమ్రా లేకపోవడంతో మన సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ బలహీనపడింది. ప్రసిద్ధ కృష్ణ ఒక్కడే
బౌలింగ్ చేశాడు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ బుమ్రా కానీ ఉంటే ప్రసిద్ధ కృష్ణతో పాటు బుమ్రా ఇద్దరు కట్టుదిట్టంగా బౌలింగ్ ఇస్తే మరి పరిస్థితి ఎలా ఉండేదో, ఇండియాకు విజయం లభించేదేమో. కానీ ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ మంచిగా ఇస్తున్నప్పటికీ మరోవైపు సిరాజ్ మాత్రము ధారాళంగా పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయకపోగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బ్యాటర్లపైన ఒత్తిడి తగ్గిపోయింది. వాళ్ళు ఈజీగా విజయం సాధించడానికి మార్గం సుగమమైంది. ట్రావిస్ హెడ్, ఆ తర్వాత వెబ్స్టర్ వీరిద్దరు కలిసి వేగంగా పరుగులు సాధించారు. వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 53 బంతుల్లోనే అజేయంగా 58 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. సో ట్రావిస్ హెడ్ 38 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే, వెబ్స్టరు 34 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతోటి 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో వెబ్స్టర్కి ఇది డెబ్యూ టెస్ట్ కదా. సో తన అరంగేట్రం మ్యాచ్లోనే ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు 39 పరుగులు, అది కూడా వేగంగా 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ట్రావిస్ హెడ్, వెబ్స్టర్ వీరిద్దరూ కలిసి మరి అజేయంగా 5వ వికెట్కు 58 పరుగులు జోడించి ఆస్ట్రేలియాకు విజయాన్ని సాధించి పెట్టారు. సో ఈ విజయంతో ఆస్ట్రేలియా 10 సంవత్సరాల తర్వాత తిరిగి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తమ సొంతం చేసుకుంది. ఇక అధికారికంగా WTC ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి స్కాట్ బోలాండ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభిస్తే, ఈ సిరీస్ ఆద్యంతం తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఒంటరి పోరాటం చేశాడని చెప్పాలి ఒక రకంగా బుమ్రా. సో బుమ్రాకు ఎవ్వరు కూడా సహకారం పెద్దగా లభించకపోవటం వల్లనే బౌలింగ్ వైఫల్యంతో ఈ సిరీసు ఇండియా కోల్పోయింది. బ్యాటర్లతో పాటు బౌలర్ల వైఫల్యం కూడా ఉంది. కానీ మిగతా బౌలర్లు రాణించని చోట బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 32 వికెట్లు తీశాడు ఈ సిరీస్లో. సో అద్భుతంగా రాణించినటువంటి బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. సో ఈ టెస్ట్ మ్యాచ్ ముగియడంతో ఇక ఇప్పట్లో ఇండియా టెస్ట్ మ్యాచ్లో ఆడేటటువంటి షెడ్యూల్ లేదు. దాదాపు జూన్లో మన ఇండియన్ టీము ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. అంటే 6 నెలల గ్యాప్ ఉంటుంది. ఈ 6 నెలల వరకు ఇండియన్ ప్లేయర్స్ని మనము వైట్ డ్రెస్లో చూడలేము ఒక రకంగా చెప్పాలంటే. ఈ మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత వన్డేలు, T20లు, IPL మ్యాచ్లు ఉన్నాయి. కానీ టెస్ట్ క్రికెట్ మాత్రము సుదీర్ఘమైనటువంటి విరామమే ఉంది ఇప్పుడు ఇండియా టీంకి. సో 6 నెలల తర్వాత మళ్ళీ వైట్ డ్రెస్లో ఇంగ్లాండ్లో మనకి 5 టెస్టుల సిరీస్ తోటి మళ్ళీ మన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అది 2025-27 WTC సైకిల్ కింద అది ఫస్ట్ సిరీస్ మనకి. సో మొత్తంగా ఈ 2023-25 WTC సైకిల్ని మనము 3వ స్థానంతో ఒక రకంగా ముగించినట్టుగా చెప్పుకోవచ్చు. చివరి 3 నెలల్లో పరిస్థితి అంతా తారుమారైంది. నిజానికి న్యూజిలాండ్ పర్యటన వరకు కూడా మనం WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండి దాదాపుగా మనం వరుసగా 3వసారి WTC ఫైనల్స్కు చేరినట్లే అని మనం అనుకున్నాము. కానీ స్వదేశంలో అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతోటి చిత్తుగా ఓడిపోయి వైట్ వాష్ గురి కావడంతో ఆ ఎఫెక్టు, సో అదే అసలైనటువంటి దెబ్బ అని చెప్పాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ ఆస్ట్రేలియా చేతిలో 3 మ్యాచ్లో ఓడిపోయాం. ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ 3 మ్యాచ్లలో ఓడిపోవడంతో మన WTC ఆశలు ఆవిరైపోయాయి. సో మొత్తంగా కొత్త సంవత్సరం నిరాశగానే ప్రారంభమైనప్పటికీ మరి ఈ నిరాశ నుంచి కోలుకొని మళ్ళీ ఆ తర్వాత తిరిగి పుంజుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అభిమానులు ఆశిస్తున్నారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే నిన్న ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది కదా. సో 6 వికెట్ల నష్టానికి 141 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 3వ రోజు ఉదయం తమ బ్యాటింగ్ని కొనసాగించినటువంటి ఇండియా, సో ఓవర్ నెట్ బ్యాటర్లు రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా తమ బ్యాటింగ్ని కొనసాగించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరు కూడా అవుట్ అయ్యారు. సో రవీంద్ర జడేజా 45 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 43 బంతులు ఎదుర్కొని 1 ఫోర్తోటి 12 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లోనే బౌల్డ్ కావడం జరిగింది. సిరాజు 11 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి బౌలాండ్ బౌలింగ్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ బుమ్రా 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా బౌలింగ్లో బౌల్డ్ అయ్యి డక్అవుట్ అయ్యాడు. ప్రసిద్ధ కృష్ణ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 39.5 ఓవర్లలో 157 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బౌలాండ్ అద్భుతంగా రాణించి 6 వికెట్లు తీస్తే కమిన్స్ 3 వికెట్లు, వెబ్స్టర్ 1 వికెట్ తీయడం జరిగింది. ఆ తర్వాత 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 162 పరుగులు చేసి మొత్తంగా 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ శామ్ కోన్స్టాస్ 17 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 22 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 45 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 41 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లబుషేన్ 20 బంతులు ఎదుర్కొని
ఒక 4 తోటి 6 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లోనే యశస్వి జైస్వాల్కు క్యాచ్ అవుట్ అయితే స్టీవెన్ స్మిత్ 9 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ట్రావిస్ హెడ్ 38 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే వెబ్స్టర్ 34 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతోటి 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 27 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 162 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీస్తే మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ మాత్రమే తీయడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వికెట్లు ఏమి తీయలేదు. పెద్దగా వాళ్ళు బౌలింగ్ కూడా వేసిందేమీ లేదు. నితీష్ రెడ్డి 2 ఓవర్లు, వాషింగ్టన్ సుందర్ 1 ఓవర్ మాత్రమే వేశారు. అయితే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ వీళ్ళిద్దరూ చెరి 12 ఓవర్లు వేశారు. ప్రసిద్ధ కృష్ణ వెంటనే 3 వికెట్లయితే తీశాడు. కానీ మరోవైపు సిరాజు మొదట్లో ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా బౌలర్ల మీద ఒత్తిడి తగ్గిపోయింది. చివరిలో సిరాజ్ 1 వికెట్ తీసినా అప్పటికే సమయం మించిపోయింది. ఆస్ట్రేలియా విజయం తీరాల వైపు మళ్ళిన వేళ 1 వికెట్ చివరిలో తీయడం జరిగింది సిరాజు. సో దీంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది.